తెలుగువారి ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్టీఆర్ పౌరుషం, రాజకీయ చతురత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గుణగణాలు పుణికిపుచ్చుకున్న యువనేత నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని, అలానే సర్వమత ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేశామని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కూటమి పార్టీల నాయకులు, శ్రేణుల సమక్షంలో లోకేష్ పుట్టినరోజు కేక్ కట్ చేసిన అనంతరం పుల్లారావు మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు ప్రభంజనం సృష్టించాయని, ర్యాలీలో పాల్గొన్న యువత లోకేష్ ఫేస్ మాస్కులు ధరించి జై తెలుగుదేశం, జై లోకేష్, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు రాజా రమేష్, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకి ఆరాధ్య దైవంలాగా రూపుదిద్దుకుంటున్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆయన పట్టుదల, ఆయన పౌరుషం పుణికిపుచ్చుకున్నటువంటి లోకేష్ బాబు గారు, అదేవిధంగా రాజకీయ చతురత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట నియోజకవర్గంలో యువకులంతా ఒక బైక్ ర్యాలీ, లోకేష్ బాబు గారి మాస్కులతోటి పట్టణమంతా బైక్ ర్యాలీ నిర్వహించటం, పార్టీ ఆఫీసులో ఈరోజు ఒక కేకు, ఎన్నో బర్త్డే అయితే జరుపుకుంటున్నారో ఆ యొక్క అన్ని కేజీల కేకును కట్ చేయటం, హిందూ, ముస్లిం, క్రైస్తవులకు సంబంధించినటువంటి 3 మతాలకు సంబంధించినటువంటి దేవాలయాల్లో పూజలు నిర్వహించటం, ఈరోజు లోకేష్ బాబు గారికి ఇచ్చేటువంటి చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం కూటమి పార్టీల నుంచి ఇచ్చేటువంటి కానుక. అన్నదానాలు ఉన్నాయి, పండ్ల పంపిణీ ఉంది, అదేవిధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్రమంతా కూడా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టడం జరుగుతూ ఉంది. అరాచక ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం కల్పించాలి అనేటువంటి ఒక పట్టుదల, దీక్షతోటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని కుప్పం నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించి 3200కు పైబడి కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి 93% స్ట్రైక్ రేట్, అంటే 93% సీట్లు సాధించి ఒక చరిత్ర సృష్టించినటువంటి ఘనత యువగళం ద్వారా లోకేష్ బాబు గారిది. దానికి తోడు కోటి సభ్యత్వాలు, 45 ఏళ్ల పార్టీ చరిత్రలో కోటి సభ్యత్వాలు దాటినటువంటి రికార్డు ఇంతవరకు లేదు. అటువంటిది కోటి సభ్యత్వాలు దాటి ఈరోజు దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి ఆదరణ కానీ, ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వ నమోదు కానీ, ఏ పార్టీకి లేనటువంటి పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయలు బీమా కానీ, ఇవన్నీ కూడా లోకేష్ బాబు గారి యొక్క గొప్పతనం, లోకేష్ బాబు సాధించినటువంటి రికార్డ్స్ అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉన్నత విద్యాశాఖ మార్చులుగా, గతంలో పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా 27,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన ఆ ఘనత తనకు తానే సాటి అనేటువంటి విధంగా లోకేష్ బాబు ఒక రికార్డు సృష్టించారు. తిరిగి మరలా ఈనాడు విద్యాశాఖ మార్చులుగా యువతకు ఒక మంచి భవిష్యత్తు కల్పించేటువంటి దాంట్లో, యువతకి దిశ నిర్దేశించేటువంటి దాంట్లో తండ్రి సలహాలు ఎప్పటికప్పుడు తీసుకొని ఒక పక్క యువతను ప్రోత్సహించడానికి, మరొక పక్క దావోస్ వెళ్ళి ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో మసకబారినటువంటి ఆంధ్రప్రదేశ్కి తిరిగి ఒక పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలుగజేసేటువంటి విధంగా తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడులు ఆకర్షింపజేసేటువంటి దానికి
గత 4-5 రోజులుగా వారు చేస్తున్నటువంటి కృషి ఎవ్వరూ చేయనటువంటిది. గత 5 ఏళ్ల పాలనలో కనీసం దావోస్ కూడా వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించలేనటువంటి చేతగాని ప్రభుత్వాన్ని మరలా అటువంటి ఆలోచనలు కలగకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. ఆనాడు ఐటీ అయితే ఈనాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక పట్టుదల, ఒక స్ఫూర్తితోటి లోకేష్ బాబు గారు దావోస్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కలిసి పెట్టుబడులు ఆకర్షించేటువంటి ప్రయత్నం ఒక స్ఫూర్తి అది. ఆ విధంగా ఈనాడు రాష్ట్రమంతా తెలుగు జాతి ఎక్కడున్నా లోకేష్ బాబు జన్మదినాన్ని వాడవాడలా బ్రహ్మాండంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని లోకేష్ బాబు ఈరోజు దావోస్లో ఉన్న జన్మదిన శుభాకాంక్షలు ప్రతి నియోజకవర్గం నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగ్గో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. అగ్గో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు. పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు. అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు. వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు. నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా. నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా. ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యరా. ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యరా. గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి బడుగు బలహీనులకు బంధువైన నాయకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు. శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు. నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు దూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు. పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు. అడుగులే పిడుగుల పాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి. అడుగులే పిడుగుల పాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి. అగో చంద్రన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోలే మారాలి. లోకేష్ అన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోలే మారాలి. అగో గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ. చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ. తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.